శతమానం భవతే తథాయుః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. వస్తున్నా. అవును, సామానంతా దించారా? వాయిస్ అదిగో మన వెనకాల వస్తుంది. ఇంకోసారి కంపార్ట్మెంట్ అంతా చూడలేకపోయారా? సీ డార్లింగ్, కంపార్ట్మెంట్ చూడటం రైల్వే డిపార్ట్మెంట్ పని. మన సీట్ చూసాను, దట్స్ ఆల్. ఇంకోసారి చూస్తే ఏం పోయింది? అబ్బా చూడు, మన వస్తువు పోయిందంటే ఇంకొకరు దొరికిందన్నమాట. ఏమిటండి మీరు ప్రతి పెద్ద విషయాన్ని చిన్న విషయంగా తీసి పడేస్తారంతే. నువ్వే ప్రతి చిన్న విషయం పెద్దగా ఆలోచిస్తావు. అవునులే, ఆడదానివిగా. ఏ జక్క, అన్నపూర్ణం పెట్టాలా? ఎంత? 4 రూపాయలు ఇప్పించండి బాబు. నేను ఉద్యోగానికి కొత్త కానీ ఊరు కొత్త కదయ్యా. 3 రూపాయలు ఇస్తాను. ఎట్టదు బాబు, గడ్డి రేటు పెట్రోల్ రేటు మించిపోయింది. ఏమిటండి రోడ్డు మీద బేరాలు? రిక్షా మాత్రం ఊరికి వస్తారేంటి? నువ్వు అడిగింది ఇస్తాలే, పదవయ్యా. చూడు, ఈ ప్రపంచంలో సుఖం పక్కనే కష్టం ఉంటుంది. మనకు నచ్చింది పొందాలంటే నచ్చింది భరించాలి. ఆహా, శుభ్రంగా ఉండాలంటే కాస్త మట్టి మొహాన్ని పూసుకోవాలన్నట్టుగా ఉంది మీరు చెప్పేది. కథ గొడవతో మొదలయ్యిందని కంగారు పడుతున్నారా? కొత్త కాపురం గొడవే కదా. వీళ్ళకి పెళ్ళవుతుందని నేను అనుకోలేదు, కానీ అయ్యింది. ఎలాగంటే రోడ్ ఆఫీసర్ గారు దించనే. నేను నడుస్తున్నా, కాలున్నాయి బాబు. వదిలేయా బాబు. ఏమండి, ఈ ఊళ్ళో ఏమైనా బురద సత్యాగ్రహం చేస్తున్నారా? సిరగారిపల్లి అంటే బురదకు పుట్టిల్లండి. మా ఊరు ఎవరొచ్చినా ఈ బురద చూసి వెనక్కి వెళ్ళిపోతారండి. మీరు అలాగే వెళ్ళిపోతారేమోనని ఎత్తి దించేశామండి. నేనేం పెళ్లి చూపు కాలేదండి, నచ్చకపోతే తిరిగి వెళ్ళిపోవడానికి. మీ బురద వదలగొట్టే పని మీదే వచ్చాను, వదలగొట్టే వెళ్తాను. ఆల్ రైట్, కమాన్. నా పేరు రాజశేఖరం. మీరు చూసారా నా ఏదో బుద్ధి? నేను ఈ ఊరు ప్రెసిడెంట్ కదండి, నాకు అందరూ తెలుసండి. అందుకని నేను అందరికి తెలుసు అనుకుంటానండి. మీరు ఈ ఊరు ప్రెసిడెంటా? అంటే మీ పేరు దశరథరామయ్య? చూసారా, మన పేరు సెంటర్ దాకా బాగేసిందన్నమాట. కాదండి, మీరు ప్రెసిడెంట్ అని మీరే చెప్పారు. ఈ ఊరు ప్రెసిడెంట్ పేరు దశరథరామయ్య అని మా ఆదర్శంలో ఉంది. అదేండి, ఆఫీసర్ అంటే అలా ఉండాలి. మీరు మా ఊరు వచ్చాక మా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు అయిపోయినంత ధైర్యం వచ్చేసిందండి. నేను ప్రెసిడెంట్ అయ్యాక ఇలా ప్రధానికి కొట్టేయడం అలవాటు అయిపోయింది. యాదవులని బాబు, ఆఫీసర్ గారు రోడ్డు మీద నిలబెట్టేశారండి. పంచాయతీ గెట్ హౌస్ వచ్చాయి. మా పంచాయతీ గెట్ హౌస్ అంటే దేవుడు గుర్తు సమానం అండి. ఉత్తప్పుడు దీన్ని తెరవండి. ఏదో మీ బోటి పెద్దోళ్ళు వచ్చినప్పుడే దీన్ని తెరుతామండి. తెరవరా ఎదవా.
దశరథరామయ్య గారు, ఈ దేవాలయంలో చాలా ప్రాణం బతుకుతున్నాయి. పాప నేను వచ్చి వాటి జీవితం పాడు చేయటం నాకు ఇష్టం లేదు, క్షమించండి. ఈ తలుపులు వేసి దొడ్డి తలుపులు వేయటం మర్చిపోయారండి ఈ యాదవలు. రెండాలి బాబు. చూడండి ప్రెసిడెంట్ గారు, నన్ను ఈ ఊళ్ళో ఏ అరుగు మీద పడుకోమని పడుకుంటాను కానీ ఈ దేవాలయంలో భక్తుల మధ్య మాత్రం నన్ను ఇరికించకండి. ఎందుకంటేనండి నా జీవితంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకా పెళ్లి కూడా కానివ్వండి, ప్లీజ్ నన్ను వదలండి సార్. రాజు గారు మీరేం చెప్పండి. కాదు సర్దుకోవయ్యా. ఎవరయ్యా ఆఫీసరు? ఎవరని? ఏమయ్యా ప్రెసిడెంట్? నువ్వు ప్రెసిడెంట్ అయితే నేను ఏమన్నా కాదన్నానా? కానీ పద్ధతి మార్చడానికి నువ్వెవరు అని అనవసరం. నీతో మాట్లాడతా అనవసరం. ఆ ఆఫీసర్ ఎవరో ఎక్కడున్నారో చెప్పు, ఆయనతోనే మాట్లాడతా. నేనేనండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. చూడండి, నా గురించి నేను చెప్పుకోవడం నేను లైక్ చేయనండి. ఈ ఊళ్ళో కాకిని అడగండి, చెట్టును అడగండి, పుట్టను అడగండి, నా గురించి కంప్లీట్ గా చెబుతాయి. తమరు పొరుగురారు కనుక మా అంజిగాడు చెబుతాడు. చెప్పరా చిత్తం, మా అయ్యగారి ఊరికి ప్రెసిడెంట్ చేశారండి. ఈ మధ్యలో ఓడిపోయారండి. అసలు చిత్తం, మా అయ్యగారు 10 రోజులకు మూతిపోయారండి. 50 ఎకరాలు వేసానుగండి, 40 ఎకరాలు వరండి. అదండి. చూడండి, మీ గురించి మీరు చెప్పే నాకు అర్థమవుతుంది. చెప్పండి. 18 ఎకరాలు పెళ్లి పెసరండి. నేను చెప్పేదేం లేదండి. ఈ ఊరికి ఏ పెద్ద ఆఫీసర్ వచ్చినా, మంత్రి వచ్చినా మా ఇంట్లో దిగడమే రివాజ్ అండి. నేను పదవి పోయినా ఒప్పుకుంటా కానీ పద్ధతి మారితే ఒప్పుకోనండి. కనుక మీరు మా ఇంట్లోనే దిగాలండి. చెప్పా ప్రెసిడెంట్. నేను చెప్పేదేంటయ్యా, ఉండాల్సిందైనా తెలుసుకోవాల్సిందైనా మీ ఇంట్లో ఉండాలో మా ఇంట్లో ఉండాలో. చూడండి, పట్నంలో మా ఇంట్లో ఖాళీ లేదు, మా ఇంట్లో ఖాళీ లేదంటూ వచ్చిన వాళ్ళని రోడ్డు మీద నిలబెడతారు. ఇక్కడేమో మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అంటూ వచ్చిన నన్ను రోడ్డు మీద నిలబెడుతున్నారు. చూడండి ప్రెసిడెంట్ గారు, ఈ రోడ్ల ఆఫీసర్ రోడ్డు పాలు కాకుండా అర్జెంట్ ఏదో నిర్ణయం తీసుకోండి. ఆఫీసర్ గారు, ఈ ఊళ్ళో కల్లా పెద్ద మనిషిని నేనండి. మన ఇల్లే పెద్ద ఇల్లండి. ఊళ్ళోకి ఏ పెద్దాడు వచ్చినా దిగేది మన ఇంట్లోనండి. మీరు కూడా వచ్చి మా ఇంట్లో దిగండి. మీకు ఇల్లు ఏమాత్రం నచ్చకపోయినా, ఏమాత్రం ఇబ్బంది వచ్చినా నాకేం అభ్యంతరం లేదు. తక్షణం ఇల్లు ఖాళీ చేసేయండి. అదండి ఎత్తరా సామాను. రండి లోపల రండి. 1946లో నా పెళ్ళైన మర్నాడు పెద్ద గాలివాన వచ్చిందండి. ఊరంతా లేచిపోయింది కానీ ఈ ఇంటి పెంకు నెగలేదండి. నేను వెళ్ళి తాళాలు పెట్టుకొస్తాను. ఆఫీసర్ గారిని పైకి తీసుకెళ్ళు. పైకి అండి వెళ్ళా, తమరు పైకి వెళ్ళండి. ఎవరతను? రోడ్ల ఆఫీసరా. పైకి పంపించావేటి? పైకి పంపించావేటి అని అడుగుతున్నాను. నాకు ఇష్టమే పంపించానే. ఇంకా 10 రోజులు మేడ మీద గదిలోనే ఉంటాడు. ఊరికే వెళ్ళి తాళాలెట్రా. ఏటి మేడ మీద గదిలోనా? అవును. నీకు గాని మతి గాని పోలేదు కదా. నువ్వు ఇలాగ అడిగినప్పుడల్లా నీకు గాని పోయిందేమో అని డౌట్ వస్తుంది నాకు. లోపలికి వెళ్ళి తాళాలెట్రా. నీ కూతురు గదిలోతుంది తిప్పుతావా? అంతకాడ తల తీసుకెళ్లి పొయ్యిలో పెట్టుకుంటానయ్యో. తల్లిని ఒకరోజు దారి కంచంలో నేను అన్నం తిన్నందుకే కంచం తీసుకెళ్లి గోదట్లో పడేసిందే. దాని గదిలో ఇంకోళ్ళు తిప్పితే భూమి ఆకాశం ఏకం చేసేదు. నేనేమన్నా ఎదవని అనుకుంటున్నావు ఏంటే? నేనేమన్నా ఎదవని అనుకు అమ్మాయి మా తమ్ముడు గారింటో ఇంకా 15 రోజులు ఉంటది. 10 రోజుల్లో ఆఫీసర్ గారు వెళ్ళిపోతున్నాడు. 5 రోజులు డిఫరెన్స్ ఉంది. అర్ధాంతరంగా వచ్చేస్తే రానే, నాకేం భయమా? ఏదో మా అమ్మ పేరు పెట్టుకున్నాను ముద్దుగా చూసుకుంటున్నా గానీ ముక్కట్టుకులు అయితే ఊరుకోను. చువ్వగారు ఇరిగిపోతా నీకు దానికి కూడా. ఇలా తాళాలట్రా. హలో. అవును, నీకు మాటలు ఎవరు నేర్పారు? అదే మా చిన్నమ్మ గారు గోరింకండి. అలాగా? దీనికి మాటలే కాదండి, పద్ధతులు కూడా నేర్పారండి. సుఖాలు ఉన్న ఇంట్లో లేదు ఉంటదట్టండి. ఇది గాని వెళ్ళిపోతే కట్టాలు వచ్చేస్తారని మా ఇంట్లో నమ్మకం అండి. అదండి. గోరింకనే ఇంత పద్ధతిగా పెంచింది, ఆవిడెంత పద్ధతిగా ఉంటుందో. ఆవిడే కాదండి, మా ఇంట్లో అందరూ ఆవిడ పద్ధతి మీద అడుగుతారండి. మా అయ్యగారు ఉత్తప్పుడు అలా అడుగుతారు కానండి, ఆవిడ గారు గాని ఇంట్లో ఉంటే ఊరవతలికి వెళ్ళి చుట్టకాల్చుకుంటారండి. అదండి. ఏట్రా యదా ఆఫీసర్ గారిని నిలబెట్టి మాడుతున్నావు? అబ్బే అదే లేదు. ఏటో అలా చూస్తున్నారు? మీ అమ్మాయి గారు ఇంట్లో లేరా? ఊరెళ్ళిందిలేండి. ఎప్పుడు వస్తారు? మీరు ఉండగా రాకూడదండి. దావా పావతలకి మీరు రండి. రండి. ఇదండి మా అమ్మాయి పడక రూము. త్యాగరాజ్ ఫోటో ఉంది. సంగీతం అంటే మా అమ్మాయికి ప్రాణం అండి. పాడతారా? ఎంటదండి. అవునండి. పాముకు నాగస్వరం ఎట్టాగో మా అమ్మాయికి సంగీతం అంటే అంత లైకింగ్ అండి. ఎప్పుడు మొదలెడతారండి? పాట
రోడ్లండి. అబ్బా, ఎవరండి మీరు? నువ్వెవరు? రోడ్ ఆఫీసర్ గారు ఎక్కడండి? ఎందుకు? చాలా విషయాలు మాట్లాడాలి. మీకెందుకండి? నేనే. మీరేనా? మీకోసం పొద్దుటి నుంచి తిరుగుతున్నానండి. ఇదేంటండి, చాలా బాగుందండి. దీంట్లో మా ఊరంతా కనిపిస్తుందండి. మీ పేరేంటండి? మీ చొక్కా చాలా బాగుందండి. ఈ చొక్కా కూడా చాలా బాగుందండి. మర్చిపోయానండి, మీకోసం తెచ్చానండి. పొద్దుటి నుంచి తిరుగుతున్నానండి. శనక్కాలండి, చాలా బాగుంటాయండి. అది ఇంతకీ నువ్వెవరు? నీ ఊరేమిటి? నీ పేరేమిటి? అసలు 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 ఏమిటి? కొండరేకాయలు తెద్దాం అనుకున్నానండి. దాసు కొట్టు మూసాడండి. మరండి? నీ పేరేమిటి? నీ ఊరేమిటి? నీ ఇల్లు ఎక్కడ? ఓహో, ప్రెసిడెంట్ గారు అమ్మాయివా? అవునండి. కాదండి, మా నాన్నే ప్రెసిడెంట్. ఈ ఊళ్ళో మా నాన్నని చిట్టి తల్లి నాన్న, చిట్టి తల్లి నాన్న అంటారు. అయ్యో, నా పేరు చెప్పేసాను చూసారా? కానీ నా పేరు అది కాదుగా. మరేమిటి? వీర సత్య వరప్రసాద మంగళ దుర్గా జ్ఞాన ప్రసూన మంగ తాయారు. మా నాన్న చంటి తల్లి అంటాడండి. మా అమ్మేమో చిట్టి తల్లి అనేదండి. చచ్చిపోయిందండి. మరేమోనండి? ఏం లొడలో మారుతున్నావు? ఎదురువాడికి అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పింది వాడు విన్నాడో లేదో తెలుసుకుని ఆ తర్వాత కొత్త విషయాలు చెప్పాలి. అబ్బా, ఏమిటండి హాస్పిటల్ లొడలోడ మాట్లాడుతున్నారు? మీ అమ్మ మీకు బాగా వసపోతుంటుందండి. వచ్చిన పని మర్చిపోయానండి. తీసుకోండి, తినండి, బాగుంటాయి. నాకు చాలా పనులు ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. గోపి! గోపి లేదు, గీపీ లేదు. గోపి అంటే గోపి, కాపీలాగా. మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు తెలుసా? ప్రమాదమా? ఏమిటి? మీరు జయలక్ష్మి ఇంట్లో దాని గదిలో దిగారుగా, మీ పని ఇంతే సంగతులండి. ఆ జయ అలాంటి మనిషి కాదండి, కయ్యాలి మారండి. ఓసారేమోనండి నా వాళ్ళ అప్పలసావు గారి కర్రావు చెవులావు ఆవిడ పెసరచేలో పడ్డాయండి. పాపం నోర్లేని జీవాలు, వాటికేం తెలుస్తాయి చెప్పండి? వాటిని తీసుకెళ్లి అమలాపురం బంధువుల దొడ్లో పెట్టించేస్తుందండి. మరి మీరేమో తిన్నగా దాని గదిలోనే దిగిపోయారు. మిమ్మల్ని ఎక్కడ పెట్టించేస్తుందో ఏమో. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఆ అమ్మాయి పేరు చెప్పి ఊరు ఊరు నన్ను బెదగొడుతున్నారే. అసలు అమ్మాయి ఏం చేస్తుందంట? నిన్ను మేడం, నాదేం తప్పలేదు. బస్సు కోతలో పడింది, తూలి మీద పడ్డా. సిగ్గు లేకపోతే సరే, కేసీ తార్కిగా సమర్థించుకుంటున్నావా? నీలాంటి వాడికి ముక్కు చూడబోసాను. నిన్ను ఏమండి, నన్ను ఎవరు అనుకుంటా? నేను గొప్ప ఇండిపెండెంట్ తెలుసా? అయితే మున్సిపల్ గారు అబ్బాయి. ఆహా, మున్సబ్ గారు అయితే అచ్చ సామర్థ్యం ఆడపిల్ల మీద పడుతున్నారా? తిరగారు వచ్చేసింది. ఇలాంటి వాళ్ళు ఊరికే వదిలి పెట్టకూడదండి. ఆడపిల్లలు కనిపిస్తే చాలు మీరు పడిపోతారంతే. ఇంకోసారి చుట్టుపక్కల చెప్తాను. మళ్ళీ ఎలా ఉంది? అమ్మో, రోడ్ ఆఫీసర్ ఏటో ఇవాళ పొద్దుటి నుంచి ఇంటి మీద కాక అరుతుంది. నీ కూతురుగా నొక్కదేమో. వచ్చే ఏటవుద్దే? నాకేమన్నా భయమా? దాన్ని కూకలేస్తున్నప్పుడు మధ్య నువ్వు గాని అడ్డం వచ్చావా, నిన్ను దాన్ని ముడుకులు ఎరగొట్టి గోదావట్లో బారేస్తానంటే కాకుల్లా వెళ్ళిపోతాను. సరే అయ్యారండి కొప్పలు అట్టుకున్నాయండి. నోరు ముయ్, పెద్దగారిస్తే చంపేస్తాను. నెమ్మదికి చెప్పు చెప్పు. ముంగంట బస్సు ఇప్పుడే వచ్చిందండి. ఆడ బయలుదేరిన బస్సు ఆడ కూర్చుద్దండి. ఇసయం చెప్పు. అమ్మాయి గారు అందులో దిగారండి. అదండి, దిగితే ఏటవు ఏట్రా గేదెలన్నీ పక్క చెవులో పడిపోతున్నాయి. ఏటా పక్క గేదెల్లో చెవులు పడిపోతున్నాయి. అమ్మా, నేను వచ్చేసా. హలో. ఎలా ఉన్నావు? ఏమిటి అలా బిగుసుకుపోయావు? చిపా. ఏమిటి? చాలా ఎక్కడికయ్యా అనుకున్నంత అయిందిగా వచ్చింది. నన్నాడు ఇల్లు మందేనా? ఇల్లు మందేనా? అదేం ప్రశ్నమ్మా? మనిల్లే కదే. మనిల్లే నీ మొహం. నీ ఇల్లే కదమ్మా. ఎవరతను? ఈ ఇంటికి ఎందుకు వచ్చాడు? నా గదిలోకి ఎవరు రానిచ్చారు? చెప్పవే. ఏంటట గుడ్డప్పకి చూస్తావు? నేను అప్పుడే చెప్పానా అమ్మాయికి ఇవన్నీ ఎట్లా ఉండదు, మన ఇంటికి ఎవరు రావడానికి ఏం లేదని? నువ్వేమన్నావు?
కుర్రాడు చాలా మంచాడు, రోడ్లు ఆపేస్తారు, రోడ్లన్నీ బాగుపడతాయన్నావు. కుర్రాడు చాలా మంచాడమ్మా, రోడ్లు ఆపేశారు. అలాగని నెత్తిరెక్కించుకోనక్కర్లేదని చెప్పానమ్మా. ఉత్త ఎదవ కింద తీసేసావు నా మాట అంతే. ఇప్పుడు చూడు అమ్మాయికి ఎంత ఇబ్బంది అయిపోయిందో. అమ్మాయి రోడ్డు మీద ఉంటుందంటే రోడ్లు ఆపేస్తారంట, రోడ్లు ఆపేశారు. రోడ్లు అయితే కొంపలు అంటూ పోతాయి కావచ్చు. చెప్పు, నువ్వు చెప్పు, ఇప్పుడేం సమాధానం చెబుతావు? గొడ్డ సాగుతూ ఉంటుంది కావచ్చు పిల్ల. ఆడపెత్తనం అయిపోయింది. ఏమ్మా ఇదంతా నీ పనా? అవునే, అవును. ఊళ్ళోకి పెద్ద ఆయన వచ్చాడు కదా అని మర్యాద కోసం ఇంటికి పిలుచుకొచ్చాం. ఏం తప్ప ఒప్పో అతను ఎవరైనా కావచ్చు, నా గదిలో మాత్రం ఉంటాను వీల్లేదు. వీల్లేదంటే వీధిలో పోతాడా? ఏ ఒక గదేనే ఉంది, ఇంకా ఉండడానికి అంత ఇల్లు ఉంది. కాళ్ళు కడుక్కో. ఆడదానికి పట్టు విడుపు ఉండాలి, పెద్దోడు చేసే పనికి మన్నింపు ఉండాలి. నిన్ను మేము కన్నా మమ్మల్ని నువ్వు కన్నావా? అయ్యో 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 అయ్యో, ఏమిటి ఆ పగరం? అయ్యో దానికి చక్కెర అయితే కంప బీకి పందిరి వేస్తుంది. పడేస్తే పడేసావులే అమ్మా, ఊరుకోవే, దాన్ని రెచ్చగొట్టమా నువ్వు. పడేస్తే పడేసావులే. అజంతా వెలవెలబోద ఎల్లోరా తల్లడిల్లద కాశ్మీరం కలబరపడద తాజ్ మహల్ తడబడిపోదా. ఒక వనిత నవముదిత సుమలలిత రసభరిత, ఒక వనిత నవముదిత సుమలలిత రసభరిత. అలిగితే ఏమవుతుంది, అందం నాగు పామవుతుంది. గోరింకా 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 గోరింకా. సవరణ నోచుకున్న కురులదేమి భాగ్యము, అడుగులను ముద్దాడుకున్న గడపడెంత సౌభాగ్యము. అది కంటి మెరుపు ఆ బ్రహ్మ గెలుపు, అది కంటి మెరుపు ఆ బ్రహ్మ గెలుపు. లల్లలా 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 లరలా. అలిగితే ఏమవుతుంది, ఉదయమే నడిదామవుతుంది. గోరింకా 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 గోరింకా. అలివేణి మోమును చూపిన అద్దానిదెంతటి పుణ్యము. చెలి నుదుటను ముద్దుగా దిద్దిన తిలకానిదెంతటి లావణ్యము. ఆరంభ రూపం అపరంజి శిల్పం, ఆరంభ రూపం
అపరంజి శిల్పం ఆ చంద్రవదన ఆ కుందరదన ఆ కమల నయన ఆ కాంతి సదన నవ్విరే ఏమవుతుంది నవ్వే నవ్వుకు నవ్వవుతుంది గోరింకా 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 వాని తెలిసినట్టుందా మొత్తానికి మన రోడ్ల ఆఫీసరు అమ్మాయికి నాగస్వరం ఊదేశాడు చూసావు ఈ ఆయన తెలివితేటలు కాదు మనమే చెప్పాం కిటుకు ప్రతి విషయం 15 రోజులు ముందు ఆలోచిస్తాం కదా మనం అయ్యారు గంధంగా అరిసినట్టునా ఓ రెదవా దిగు దుకే నీ బంగారు కోట నీ మాట నెగ్గించుకున్నావులే ఆ కుర్రాడు ఇల్లు కాలిసేసి వెళ్ళిపోయాడు ఆఫీసర్ని తీసుకెడుతూ ఆ ప్రెసిడెంట్ మీ నాన్న మాట్లాడుతుంటే గోదాట్లో పడి సావా అనిపించింది మంచాడు గనక మర్యాదస్తుడు గనక నా ఊతో వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోద్ది దాని ఇష్టం అండి అదేమనుకుంటే జరగాల్సిందే వచ్చేయమంటే ఆకాశం కిందకు వచ్చేయాల్సిందే వెళ్ళిపోమంటే భూమి పైకి వెళ్ళిపోవాల్సిందే మొన్న ఉపసరగలు ఇచ్చినప్పుడు చెప్పలేదండి మీకు అది ఇలా చేస్తుందని మా నాన్న మంచోడు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు అది అసలు మనిషి కాదండి త్యాగతనండి అసలు మనిషి అంటే అలాగే ఉండాలి తనకు నచ్చిన దాన్ని మనసారా ప్రేమించడం ప్రేమించిన ప్రతి దాన్ని తనకు మాత్రమే ఉండేలా దక్కించుకోవడం దక్కించుకున్న ప్రతి దాన్ని జీవితాంతం దాచుకునే మనిషి అంటే నాకు చాలా ఇష్టం ఐ లైక్ సచ్ పీపుల్ అంజీ అమ్మాయి గారు తమ సామాన్లు ఎట్టుకెళ్ళడానికి వచ్చారండి అదండి బాగుందమ్మా పొమ్మన్నారు వచ్చేసాం ఇంకా ఇక్కడికి వచ్చి కూడా సామాన్ తగలు పెట్టేయాలా ఆఫీసర్ గారు మీకేం భయం లేదు మనకు ఆ దేవుడే దిక్కు మీ సామాన్లు ఎక్కడున్నాయో చెప్పండి మనం మా ఇంటికి వెళ్తున్నాం మా ఇంటికి వెళ్దాం ఆయనే ఆడుకునే బంతి కాదు అక్కడ తంతే ఇక్కడ పడ్డానికి ఇక్కడ తంతే అక్కడ పడ్డానికి ఆయనే రారు అంతే కదండి నేను అడిగింది ఆయన్ని నేను చెప్పేది నీకు నువ్వెవరే నాకు చెప్పడానికి నాకు చెప్పడానికి ఎన్ని మొక్కలు తిరిగిపోతున్నావు నా తల్లి అబ్బాబా ఉండండి 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 చూడండి మిస్ జయలక్ష్మి గారు నాకంటూ కొన్ని అలవాట్లు ఉన్నాయి మీకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి నా అలవాట్లను చూసి మీరు బాధపడటం మీ పద్ధతిని చూసి నేను బాధపడతాను అసలు ఇదంతా ఒక బాధాకరమైన విషయం అండి ఎందుకు వచ్చినాను వదిలేండి ప్లీజ్ మిమ్మల్ని తీసుకెళ్లేది మా ఇంటి పరువు కోసం పరువు సరేనండి నా సంగతి ఆలోచించరే నేను మామూలు మనుషులు అనుకున్నారా రోజు గడపడి సీట్లు కలుస్తాను నిద్ర పట్టకపోతే అరుస్తాను పడితే గురక పెడతాను వాగాలంటే వాగుతాను ఇంకా చేయాలి తపస్సు చేస్తారు మేడ మీద నుంచి దూకుతారు కరెక్ట్ చూడండి ఇచ్చిన మాట ప్రకారం మీ పని పూర్తయ్యే వరకు మా ఇంట్లో ఉంచుకోవడం మా మర్యాద దక్కించుకొని పంపడం మీరేమైతే మాకే అంజీ సామానంతా పట్రా కింద కిళ్ళి కొట్టుకెళ్ళి రెడ్ హిల్స్ పౌడర్ పట్టరా ఏ హిల్స్ అండి ఇది చూపించి ఇలా దొరపట్టరా బాబు ఇసం తాగేమ్మనండి తాగేస్తానండి ఈ మేడ మీద చురికేమ్మనండి ఊరికేస్తానండి కానీ సిగరెట్లు నమ్మని చెప్పండి బాబు జయమ్మ గారికి తెలుస్తానండి ఏంటి జయమ్మ గారు జయమ్మ గారు ఆవిడంటే నువ్వు భయపడాలి నేనెందుకు భయపడాలి వెళ్ళి సిగరెట్స్ పట్టరా రెడ్ వీల్స్ వెళ్ళా అదొకటి పద్ధతి బాబు ఏమిటా పద్ధతి ప్రపంచంలో ఇంకెవరి పద్ధతి లేవా ఈవిడ పద్ధతి కరెక్టా బలి చెప్తాడు నువ్వు ఏదో 10 రోజులు ఉండటం కోసం నా అలవాట్లు మార్చుకోమంటే నా వల్ల కాదు సి మిస్టర్ అంజీ అన్ని చెప్పాం వాటికి ఒప్పుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాం ఇష్టం లేకపోతే చెప్పాం మనం వెంటనే వెళ్ళిపోతాం మనకెందుకురా ఆయన గారు సిగరెట్లు కాస్త మనకెందుకు బీడీలు కాస్త మనకెందుకు ఒళ్ళు కాచుకుంటే మనకెందుకు ఊళ్ళో వాళ్ళందరికీ మనం చెప్తున్నావా వాళ్ళ గురించి పట్టించుకుంటున్నావా ఏదో చెప్పాలనిపించింది చెప్పాం వింటే వింటారో లేకపోతే లేదు 4 కాదు 40 తెచ్చి పడే అందరికీ చెప్తున్నామా కావాలంటే ఇంకా తెప్పిస్తాను చెప్పాలనిపించింది చెప్పాను ప్రాణం మీద ప్రేమ ఉంటే వింటారు నాకు ప్రాణం మీద ప్రేమ కంటే ప్రేమ మీదే ప్రాణం థ్యాంక్ యూ మీరు తెచ్చింది నాకు కావాలి కనుక నేను పారేసింది మీకు ఇష్టం లేదు కనుక
బాగుందండి, చాలా బాగుందండి. ఆవిడ గారికి ఇష్టం లేదని సిగరెట్లు మానేశారు. రేపు అన్నం తిండ మానేమంటుంది, మానేస్తారా? రోడ్లు వేయడం మానేమంటుంది, మానేస్తారా? బట్టలు మానేస్తారా? మీలో ఏవో కొత్త కొత్త మార్పులు కనిపిస్తున్నాయండి. ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అర్థమవుతుంది. మీరు జైలు ప్రేమిస్తున్నారు అంతే. మాడిన అట్టే మిగిలిందిలే, మాడిన అట్టే మిగిలిందిలే, నాయి కడుపుకు ఇది చాలులే. ఏమిటండి ఇది? ఆమ్లెట్ తినేద్దామని. ఆఫ్ కోర్స్. ఇది ఆమ్లెట్ అనుకున్నారా? మర్చిపోకు బాబు, ఇలాంటివన్నీ తిని మీరు రోగం తెచ్చుకుంటే మా ఇంట్లో రోగం వచ్చి రోడ్లు ఆగిపోయాయని ఊరంతా మమ్మల్ని దుమ్మెత్తిపోస్తారు. మీకు పుణ్యం ఉంటుంది గాని మమ్మల్ని 10 మంది నోళ్లలో పారేయకండి. రేంజీ పెట్రా. మీకెందుకండి శ్రమ? మీకోసం కాదులేండి, మా పరువు కోసం, మా మర్యాద కోసం. ఉత్త పెసరట్టు నేను తినలేను. ఉప్మా కూడా ఉంది, తినండి. ఏంటండి దబాయిస్తారంటండి? ఏదో ఆప్యాయంగా తినండి అనాలి. తినండి. అమ్మో, మీ కొంప మునిగిపోయిందండి. మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు. మొన్న మీకేం చెప్పాను? మీరు జైన్ ప్రేమిస్తున్నారని చెప్పానా? ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఏంటి? జై మిమ్మల్ని ప్రేమిస్తుంది. అదేనా చిట్టి? అదేం లేదు, జై మిమ్మల్ని ప్రేమిస్తోంది అంతే. పాపం పిచ్చమ్మాయి. పెద్ద మీరు మాత్రం పిచ్చోళ్ళు కానట్టు. మీరు పిచ్చోళ్లే. చూడండి, సిగరెట్లు మాన్పించేసింది, మానేశారు. అది ప్రేమ కాదంటారు. సరే, పెసరట్లు పెట్టి ఏమీ లేని దానికి ఇంత పెద్ద కట్టు కట్టింది, అది ప్రేమ కాదంటారు. ఏ ప్రేమ లేకపోతే మీకోసం ఊరి చివరికి వచ్చి మిమ్మల్ని తొంగి తొంగి చూస్తుందా? ఎవరు? అటు చూడండి. ఎవరు? మాట్లాడకుండా అటు చూడమంటుంటేను. ఇంకా తిరగారపల్లికి రోడ్లు పడ్డట్టే నాయనా. ఆవిడేమో చెప్పదు, బెట్టు, మీరేమో అడగరు, నూతిలో పిరికి. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే చూసుకుంటూ కట్లు కట్టుకుంటూ కూర్చుంటారు. దీనికి ఏం చెయ్యాలి బాబు, ఏం చెయ్యాలి? ఇలా రండి, ఇలా రండి అంటుంటే. నేను ఆఫీసర్ని, అలా చేయకూడదు. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే ఎలా కుదురుతుంది? నాకెన్ని కష్టాలు వచ్చారా నాయన. రండి చెప్తాను. వచ్చే వచ్చే వాన జల్లు జాల్ మధ్యలో గుచ్చుకుంది రేగు ముళ్ళు, జాల్ మధ్యలో, జాల్ మధ్యలో, జాల్ మధ్యలో. పాడండి. వచ్చే వచ్చే వయసు బొమ్మ జాల్ మధ్యలో, విచ్చే విచ్చే మనసు రెమ్మ, జాల్ మధ్యలో, రెమ్మ మటున చిలకమ్మ, జాల్ మధ్యలో, కమ్మ కమ్మగ పలుకమ్మ. జాల్ మధ్యలో. వచ్చే వచ్చే వయసు బొమ్మ జాల్మదియేలో, విచ్చే విచ్చే మనసు రెమ్మ జాల్మదియేలో. నమ్మ తానే పక్కకు రాగానే మొక్కజొన్న చేను ఏం చేసే, పొడుచుకొని తేరి చూసే, గున్నా గున్నమ్మ వచ్చినున్నా గున్నమ్మ మిచ్చి నిన్నే చేరమని ఏం చేసే, ఉన్నదున్నట్టు గుండె నవిలేసే, కంటి రెప్ప చిటికేసే, కాకి పిల్ల గుట్టకేసే, కంటి రెప్ప చిటికేసే, కాకి పిల్ల గుట్టకేసే, కంటి రెప్ప చిటికేసే, కాకి పిల్ల గుట్టకేసే. వచ్చే వచ్చే వయసు బొమ్మ జాల్మదియేలో, విచ్చే విచ్చే మనసు రెమ్మ జాల్మదియేలో.
పిల్ల చూపేమో చేప పిల్ల చిన్నారి నడకే హంస పిల్ల కోణంగి మనసే కోటి పిల్ల చెట్టు చాటెందుకింక సిగ్గు మాటెందుకింక చెట్టా పట్టాలు వేసుకోరాదా చెంగున కట్టేసుకోరాదా జోడు కుదిరెను ఇద్దరికి తాళమున్నది మధ్యలకి జోడు కుదిరెను ఇద్దరికి తాళమున్నది మధ్యలకి బచ్చే బచ్చే వయసు బొమ్మ జాల్మదియేలో బిచ్చే బిచ్చే మనసు రెమ్మ జాల్మదియేలో రమ్మ మాటున చిలకమ్మ జాల్మదియేలో కమ్మ కమ్మగ పలుకమ్మ జాల్మదియేలో బచ్చే బచ్చే వయసు బొమ్మ జాల్మదియేలో బిచ్చే బిచ్చే మనసు రెమ్మ జాల్మదియేలో అంజీ ఏంటి హడావుడి? ఏమిటండి ఏమైంది? మాట్లాడమండి, ఏం జరిగింది? ఎంత పని చేసావయ్యా, కొంప ముంచావు కదయ్యా. అసలు ఏమైందండి? ఏమైందా? పొలం నుంచి రుసరుసలాడుతూ వచ్చింది, వస్తానే గదిలోకి వెళ్ళి ఊరేసుకోబోయింది. సమయానికి వాళ్ళ అమ్మ చూడబట్టి బిడ్డ దక్కింది. అది మొండిదని తెలుసు కదయ్యా, ఎందుకు దాన్ని రెచ్చగొడ్డాం? అసలు ఇంతకీ ఏం జరిగిందయ్యా? అసలు విషయం నేను చెప్తాను బాబాయ్ గారు. మరేమోనండి, మీ జయ మా ఆఫీసర్ గారు ప్రేమించుకున్నారండి. ఉండండి రాజుగారండి, ఇద్దరు చూసుకుంటారండి, నవ్వుకుంటారండి, దక్కుంటారండి, మాట్లాడుకోరండి. ఇదేంటండి, ఇలాగే వదిలేస్తే పెళ్లి కాకుండానే ముసలాడైపోరండి మీలాగా కదండి. అందుకని పాట పాడేసి ఇంత నాటకం ఆడామన్నమాట. కానీ పిచ్చి పిల్ల ఎంత పని చేస్తుంది అనుకోలేదండి. ఉండండి, నేను మాట్లాడేసి వస్తాను. ఏమిటో ఇద్దరికిద్దరు పిచ్చోళ్లే. మీ మనసులో మాట చెప్పకుండా ఎందుకు దాచారు? చెప్పాల్సింది మగవాడు, ఆడదానికి సిగ్గట్టు వస్తుంది. అది సిగ్గుపడే ఆడవాళ్ళ విషయంలో మీరు చొక్కా పుచ్చుకుని చెప్తారనుకున్నాను. నేను చెప్తానని మీరు అనుకున్నట్టు నాకెలా తెలుస్తుంది? నేను అనుకుని చెప్తే మీరు సరే అంటారని నాకెలా తెలుస్తుంది? ఇలా జరిగిందండి వీళ్ళ పెళ్లి కథ. కొత్త జంట, కొత్త ఇల్లు, కొత్త ఊరు, కొత్త వాతావరణం, అంతా కొత్త కొత్తగా ఉంది. అరే, నా పక్కింట్లో ఎవరో భక్తుడున్నాడే. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు. ఎవరమ్మా నువ్వు? ఏ గుర్తు రాలేదా? ఇంకా ఇప్పటికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించండి, గుర్తుకొస్తుంది. చూడమ్మా, ఈ జీవితం రైలు ప్రయాణం. ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ కలిశానో గుర్తుంచుకోవడం కష్టం. జనార్దన్ హోటల్, రూమ్ నంబర్ 10. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఎందుకు గుర్తుకొస్తుంది? నేను బాత్రూంలో ఉండగా నాతో చెప్పా చేయకుండా నా డబ్బు ఎక్కుట్టొచ్చేస్తావా? ఇదిగో రూమ్ రెంట్ 100. నేను ఇక్కడికి రావడానికి పోవడానికి రైలు ఛార్జీలు 100. నాకు రావాల్సింది 300, మొత్తం 500. నువ్వెవరో తెలియక నేను అసలు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఆ రేట్ అంటావు, ఈ రేట్ అంటావు. ఏ రేట్ అమ్మా? నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. ఏ ఆధారం లేకుండా ఇక్కడికి వచ్చాను అనుకున్నావా? నువ్వు సంతకం పెట్టి డేట్ వేసి రాసిచ్చావే లెటరు, అది ఇదిగో.
ఏమిటి తినేస్తున్నా? నువ్వు నీ డబ్బు కోసం తెచ్చావు, నేను నా పరువు కోసం మింగేశాను. ఇప్పటికి నా కడుపు నిండింది. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? ఆ విషయం చెప్పలేదు. మా లాంటి వాళ్ళ మీద కూడా బ్రతికే నీ లాంటి వాళ్ళు ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. మంచిదమ్మా, జీవితంలో మరెప్పుడు దెబ్బతినవు. చూడు, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ గుడ్. నీకు ఇంగ్లీష్ రాదు కదా, వెళ్ళిరా అమ్మా. వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? మీ ఎవరితో చెప్పి మరీ వెళ్తాను. నిన్ను నలుగురిలో వెధవం చేసి మరీ వెళ్తాను. అదిగో మా ఆవిడ వస్తుంది. సీత, రామ్మా, రా. ఈవిడ గిరిజట. హైదరాబాద్ లో జనార్దన్ హోటల్లో ఈవిడితో నేను ఉన్నానట. డబ్బు ఇవ్వాలట. నాకే అర్థం కావటం లేదు. నీకేమైనా అర్థమవుతుందా సీత? అర్థం అవటానికి ఏముందండి, మనిషిని చూస్తేనే తెలుస్తోందిగా డబ్బు కోసం చెడి బ్రతికే మనిషిని. ఏమిటండి మీరు కూడా ఇలాంటి పశువుని వెనకేసుకొస్తున్నారు? డబ్బు కోసం ఏమైనా చెయ్యి, అంతేకాని దేవుడు లాంటి మనిషి మీద నిందలు వేయకు. ఆ దేవుడు కూడా క్షమించండి నిన్ను. నీకు డబ్బు కావాలంటే ఆయన కాళ్ళ మీద పడు, ఎడం చేత్తో పారేస్తాను. అనవసరంగా అడ్డుతో వాళ్ళతో. సీత తొందర పడకమ్మా. ఆవిడ కూడా ఆడదే. ఏ ఆధారాలు లేకుండా ఇంత దూరం ఎందుకు వస్తుంది చెప్పు. ఏమ్మా, నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఏమైనా ఆధారాలు ఉన్నాయమ్మా? చెప్పమ్మా. పాపం, ఎవరిని చూసి ఎవరనుకుందో, ఎంత ఆశపడి వచ్చిందో. చిచి, దీన్ని చూసి జాలి పడతారేమిటండి? ఇలాంటి ఆడదాన్ని చూసినందుకు ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను. ఇలాంటి దాన్ని. సీత ఆవేశపడకు. వెళ్ళి పని చూసుకో. వెళ్ళమ్మా. దట్ ఈస్ సుబ్బారావు. మా ఆవిడే కాదు, ఈ సమాజం అంతా నా పాకెట్లో. నా గురించి ఎవరే పిచ్చి మాటలు చెప్పిన వాడికే పిచ్చి అనుకుంటా. నీలాడి చెప్పిందనుకో రాళ్ళు వేసుకుంటా. మనుషుల్ని నమ్మించి బతికేవాడిని దేవుడు కూడా ఏమీ చేయలేడని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 37వ శ్లోకంలో రాశారు. వెళ్ళి చదువుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. సర్వం కృష్ణార్పణం. జబ్బు మనిషి ఎండలో ఎందులో నిలబడతా? అలా నేను నిల్లు కూర్చో. మీరు రండి సార్. ఎరా, జీతాలు అందరికీ అందాయా? రే ఇంకా అమ్మకి ఎలా ఉందిరా? బాగానే ఉందండి. బాగుందంటే చాలదురా, పెళ్ళాం కొంగు పట్టు తిరక్క అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్తాం. అర్థమైందా? యాదవా. ఎరా సరుకు. రాఘవయ్య, వీర్రాజు, ఖాదర్, జాన్, రావ్. ఈ చెత్త ఇక్కడ ఎందుకుందని అడగడానికి మిమ్మల్ని పిలవలేదు. నాకు ఒక పార తట్ట ఇస్తారా? పనోళ్ళకి ఆలస్యమైంది, ఇప్పుడు తీయించేస్తాను. మిమ్మల్ని సంజాషి అడగడానికి పిలవలేదు బాబు. పార తట్ట తీయించేస్తాను సార్. పార తట్ట ప్లీజ్. సార్, ఎవడి పని వాడు చేసుకుంటే ఈ చెత్తలాగే దేశంలో దరిద్రం కూడా 10 రోజులు ముందే పోతుందని నా ఉద్దేశం. 4 రోజుల కిందట చెప్పిన ఈ చెత్తెత్తించే పని ఈ రోజులాగే ఆ రోజు నేనే చేసుకుంటే ఇప్పుడు ఈ చెత్త ఇక్కడ పడి ఉండేది కాదు. పొరపాటు నాది, నన్ను క్షమించండి. క్షమించండి, ఇంకెప్పుడు పొరపాటు జరగదు. అది కాదు బాబు, ఇతరుల తప్పు తప్పని చెప్పడంలో కాదు, తన తప్పు తప్పని ఒప్పుకోవడంలో గొప్పతనం ఉందని అథర్వణ శాస్త్రంలో 3వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్పాను. మీ పని చూసుకోండి బాబు. యజమాని అంటే ఇలాగ ఉండాల. మేలిం బంగారం కదూ. మహాత్ముడి గురించి ఎన్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. మనిషేంట్రా? విన్నావా సుబ్బారావు? నువ్వు మనిషి కాదట, దేవుడు అట. దట్ ఈస్ సుబ్బారావు. నమ్మకం అనే బోయిలతో సమాజం అనే పల్లకీలో ఎల్లకాలం దర్జాగా ఊరేగేది నీలాంటి వాళ్ళేనని అథర్వణ శాస్త్రంలో 3వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పారే బాబు. అందుకే సుబ్బారావుగానే బతకవయ్యా. చీర్స్. ఏమండి, పాలోడు వచ్చాడు, వదలండి. వస్తే మళ్ళీ వస్తాడు, నువ్వేం వెళ్ళక్కర్లేదు, నేను చెప్తూ ఉంటాను. అలా అనకండి బాబు. ఈ శివరి నుంచి ఆ శివరి వరకు నేను ఒక్కనే పోయాలా? మళ్ళీ రామంటే కుదరదు బాబు. అసలే కొత్త కథ. పాలవాడేవాడు పాలెలా ఉంటాయో అంటున్నాను. పాలు ఎలా ఉంటాయి? పాలని తెల్లగా ఉంటాయి, తాగితే కమ్మగా ఉంటాయి, నీళ్ళు కలిపావనుకో పలుచుగా ఉంటాయి అంతే. నేను వెళ్తున్నాను. నువ్వు వెళ్ళదు. నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి రావు, నేనే వెళ్తాను. ఒక్క నిమిషం అంటే 1 నిమిషం వచ్చేస్తాను. అది నువ్వు నిద్రపోతున్నావు. నిద్రపోకూడదు. నిద్రపోతావా? పడుకోగా వెంటనే వచ్చేస్తా.
ఏటి ఎంతకీ రారు? ఏటి చేస్తున్నారో ఏటో. పోయా ఏంటని అవుతున్నావు పాల్బాయ్. బాబు ఈ మధ్య బర్మా లుంగీలు జపాన్ లుంగీలు చాలా వస్తున్నాయండి. మగోళ్ళంతా రంగురంగు లుంగీలని లంగాలా కట్టేస్తున్నారండి. కానీ బాబు తోక సుక్క లాంటి తోక లుంగి తమకు బాగా సరిపోయిందండి. సర్లేవయ్యా నువ్వు పాల్పోయి. తమరు ముఖం మీద కుంకుమ బొట్లు ఉంది, తుడుచుకోండి బాబు. నా పేరు యాదయ్య అండి, వస్తానండి. అయ్యో పని మనిషి వచ్చానంటలేయండి. పని మనిషి వచ్చింది, వెళ్ళినవ్వండి. మా ఇంట్లో గిన్నె లేవు, పక్కింటికి వెళ్ళమ్మా. అయ్యో ఏమండి, అయ్యో నా మాట వినండి. పక్కింటి సావిత్రమ్మ గారిని పని మనిషి పంపించమన్నాను, పంపించినట్టుంది, వదలండి. మీరేం వెళ్ళక్కర్లేదు, మీరు పడుకోండి. మరి గిన్నెలు ఎవరు తోముతారు? నేను తోముతాను. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు దక్కునోయ్. ఇచ్చిన మాట ప్రకారం అంటు తోమపోతే నా మాట నమ్మవుగా. రేపు సుఖానికి ఇది అడ్వాన్స్. అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. అయ్యో నీ చేయకూడదు. అల్లరి ఏమైంది? అయ్యో వదలండి, వదలండి. అయ్యో అయ్యో చూడు, నా బాత్రూమ్, నా పెళ్ళం, నా నీళ్లు, నా బకెట్, నా చెంబు. అయ్యో ఏమండి, ఇదే బాత్రూమ్ అనుకున్నారా, బెడ్రూమ్ అనుకున్నారా? కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఎక్కడుంటే అదే బెడ్రూమ్. అయ్యో అయ్యో ఏమిటి, ఏం చేద్దాం? ఏదో ఓ పంచి ఇదండి. ఏమండి, ఈ తడి బట్టలతో వెళ్తే బాగోదు, మీరు వెళ్ళండి ప్లీజ్, మీరే వెళ్ళండి. ఏమండి 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 ఆవిడ ఎక్కడండి? ఏమిటండి? మీ ఆవిడండి. మా ఆవిడ ఏమండి? నిన్న పెరుగు అడిగారు, తీసుకొచ్చాను. ఆవిడెక్కడా? మరి వంటింట్లో ఉన్నారా? వంటింట్లో లేదండి, పెరట్లో బట్టలు ఆరేసుకుంటుందండి. ఓహో, బట్టలు కూడా ఆరేసుకుందండి, బయట నట్లుందండి. అలాగే. బయట కూడా లేనట్లుందండి. మరి ఎక్కడున్నారండి? అదండి బాబు, నాకు అర్థం కావట్లేదు. బాత్రూమ్ మాత్రం అసలు లేదండి, నా మీద వచ్చండి. సర్లేండి, ఈ పెరుగుంచండి, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తానండి. ఏమిటండి మీరు, నా తల కొట్టేసినట్టుగా ఉంది. అసలు మీరు అడవిలో పుట్టాల్సిన మనిషి. అడవి అయితే ఇంకెవరుంటారు, మన ఇద్దరం ఎంతక్క. అయ్యో ఆఫీస్ టైం అయింది, అసలు మొదటి రోజు. లేవండి. నా కళ్ళు నీరసంగా ఉన్నాయా? సిక్కు లేకపోతే సరే, లేవమంటుంటే. అమ్మా. గుడ్ మార్నింగ్ హైగ్రీవాచారి గారు. రాజశేఖరం, ఇల్లు సౌకర్యంగా ఉందా? చాలా సౌకర్యంగా ఉందండి, కాకపోతే దోమలు ఈ సైజు ఉన్నాయి. మరేం పర్వాలేదు, సాయంకాలం వెళ్ళేటప్పుడు పిచ్చిగారు కొనుక్కెళ్తాను. నా రూమ్ ఎక్కడ చూపిస్తాను. ఐ వాంట్ ఎక్స్ప్లనేషన్ పేపర్. కమ్ ఆన్. ఆయన ఎవరండి? చెవి కోసం మేకలు అరుస్తున్నాడు. మన మొగుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. వాళ్ళ ఆవిడ ఆయనకు మొగుడు, ఆయన మనకు మొగుడు. అలా అరుస్తూ వస్తున్నాడంటే వాళ్ళ ఆవిడతో బాగా తిట్టుకుని వస్తున్నాడని అర్థం. జాగ్రత్త, ఆయన ఏం చెప్పినా విను, విని ఇంకేం చెప్పకు. అంతేనంటారా? అంతే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ ఫుడ్ పేటం నిలించవలసింది నేనయ్యా. టెండర్స్ వచ్చాయా? రాలేదు సార్. ఎందుకు రాలేదు? పంపలేదు సార్. ఎందుకు పంపలేదు? తెలియదు సార్. నీకు తెలుసో తెలియదో నాకు అనవసరం. ఐ వాంట్ ది ఎక్స్ప్లనేషన్ ఆన్ ది పేపర్. నమస్కారం సార్. ఎవరవయ్యా? ఐఎమ్ రాజశేఖరం, జై సార్. పోస్టెడ్ ఫ్రమ్ విజయవాడ, చిరగారిపల్లి రోడ్. ఎగ్జాక్ట్లీ సార్. డ్యూటీలో జాయిన్ అవడానికి ఎంత ఆలస్యం అవుతుంది? స్టాండ్ రైట్. చిరగారిపల్లిలో నాకు ఈ మధ్య కొత్తగా పెళ్ళింది సార్. పెళ్ళి ఎందుకు చేసుకున్నావయ్యా పెళ్లి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. ప్రేమించావా? చూడు మిస్టర్ రాజశేఖరం, గరగరాపల్లి రోడ్స్, చిరగారిపల్లి రోడ్స్. చిరగరాపల్లి రోడ్స్. ప్రేమ అనేది ఒక కల్తీ సిమెంట్ లాంటిది. పెళ్లి అనేది ఆ సిమెంట్ తో కట్టిన అవుకు బ్రిడ్జ్ లాంటిది. ఆ బ్రిడ్జ్ టెండర్స్ విషయం మీటర్ తేల్చకపోతే నేను అనుకోను. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటానో నాకే తెలియదు. వాట్ యువర్ సీట్? అయ్యి బాబోయ్, గొప్పోడ్రా. ఒక్కడు సరిగ్గా పనిచేయటం లేదు.
I am going to dismiss the entire department. హలో బాబు కొంచెం జై రాజశేఖరం గారు పిలువు బాబు. ఎవరు మాట్లాడేది? విక్టోరియా మహారాణి. నీకెందుకయ్యా కులబోతాలు చెప్తే కానీ పిలవా? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నాను, పిలువు. మిస్టర్ రాజశేఖరం, చిరగరాపల్లి రోడ్స్. ఎస్ సార్. ఫోన్ ఫ్రమ్ యువర్ వైఫ్. కమ్ ఆన్ మ్యాన్. ఎస్ సార్, కమింగ్ సార్. హలో జయ, ఏమిటి? నేను సూపర్ బజార్ అని మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా మంచి ఫర్నిచర్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ సింగిల్ మిర్రర్ తీసుకోనా, డబుల్ మిర్రర్ తీసుకోనా? నీ ఇష్టం వచ్చి తీసుకో. ఓకే, ఉంటాను. ఫోన్స్ తో టైం వేస్ట్ చేయొద్దు. వెళ్ళి ఎస్టిమేట్స్ తయారు Yes, sir. చేయి. హలో, రాజశేఖరం గారిని పిలువు. ఎవరు మాట్లాడేది? ఏమయ్యా నీకేమైనా పిచ్చా? ఇందాకే అడిగావు, మొహం మార్చేట్టు తిట్టాను, మళ్ళీ అడుగుతావేంటి? అంటే పిలువు. రాజశేఖరం, మిస్టర్ రాజశేఖరం. ఏమిటి సార్? Come here. Phone from your same old wife. హలో, వంటకి అక్బార్ తీసుకోనా లేకపోతే సనోలా తీసుకోనా? వంట అనుకోను. ఫోన్ పెట్టేయి సార్. హలో. ఓకే అమ్మా, ఓకే ఓకే. రాజశేఖరం. ఎస్ సార్. హలో. ఏమండి, ఇక్కడ బియ్యం కూడా ఉన్నాయి, నన్ను కొనమంటారా లేదా ఊరు నుండి తెప్పిద్దామా? చూడు, బియ్యంతో పాటు చిట్టు, ఊక, తౌడు అన్ని ఒకసారి కొనే. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకే, ఫోన్ పెట్టేయి. ఇంకెప్పుడు ఫోన్ చేయక బుద్ధి లేకుండా ఫోన్ పెట్టాయి. నన్ను ఫోన్ పెట్టేయమంటారు, నువ్వేవడోరా? అవతారం ఎక్కడ? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నానని చెప్పు. ఎస్ మేడం. సార్, మిస్సెస్ లేరని చెప్పేయి, లేరని చెప్పేయి. మేడం లేరని చెప్పమన్నారండి. గబుకు వచ్చాను సార్. హలో డియర్. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? అలాగే చదువుగాని డియర్. నా నవల్స్ పెట్టుకెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అలాగే. ఓకే, బాయ్ బాయ్. చీరియో. ఏమిటి సార్, చాలా హ్యాపీగా ఉన్నారు? ఈవినింగ్ సినిమా ప్రోగ్రామ్ ఉందా? ఎస్ సార్. ఏయ్, ఏమిటా అది? కళ్ళు మూసి నడపడానికి ఇది రోడ్డు రావా, నీ ఇల్లు అనుకున్నావా? సార్, నా ఇల్లు తప్పించి స్వర్గాన్ని కూడా నా ఇల్లు అనుకోను, కల్లో కూడా. చూడనమాట నిజం, గుద్దిన మాట నిజం. ఆహా, నిజాన్ని నిజం నడి రోడ్డు మీద ఒప్పుకున్న వాడికంటా గొప్పవాడు ఎవడుంటాడండి ఈ లోకంలో? నమస్కారం సార్. భాష బాగున్నావా? బాగున్నా. నాన్నగారిని అడిగాని చెప్పు. అలాగే సార్, నేను పెద్ద మనిషిని మీరు ఎప్పటికైనా గుర్తించాలి. నువ్వు పెద్ద మనిషి అయితే ఎవరికి కావాలయ్యా? రోడ్డు మీద ఉన్న పెద్దని గుద్దేస్తావా? ఇప్పుడు జీపులు గుద్దావు, లేకపోతే మనుషులు గుద్దావు. అసలు నువ్వు ఎవరికోతాయా? సార్ 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 చదివాయి. ఎండ ఎక్కువగా ఉంది, మీకు వేడి వేడి ఆలోచనలు వస్తున్నాయి. ఓ పని చేద్దాం సార్, కూల్ డ్రింక్స్ కూల్గా మాట్లాడుకుందాం సార్. పదండి సార్. ఆ పని జైలు చేయొచ్చు. పద. సార్ 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 చదివాయి. సార్, చూడండి సార్, ఇలా కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు మహాత్మా గాంధీ. లెక్క పెట్టే కూడా మీ కోపం అలాగే ఉంటే మీ ఇష్టం వచ్చి చేయండి. కళ్ళు మూసుకుపోయేవాడిని చెప్పు చుక్కొట్టి ఆ తర్వాత 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు అబ్రహం లింకన్. పద, తర్వాత చూస్తాడు. నేను ఫోన్ చేస్తాను. అలాగే సార్. పెట్టుకోండి సార్. ఎవరు బాబు? ఎవరైనా చెప్పండి. చెప్పండి, వెళ్ళి ఫోన్ చేయి. అలాగే సార్. రెడీ ఫుల్ ఫుల్ సార్. ఎవరండి మీరు? జయ, మా ఆయన సుబ్బారావు గారా? సారీ అండి. ఏమండి, మన ఎదుటి పోర్షన్లో కొత్తగా అద్దెకి వచ్చారని చెప్పానే, వీళ్ళేనండి రాజశేఖరం గారు, వారి భార్య. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మనం హౌస్ విత్ ఫర్నిచర్ అద్దెకిచ్చామే, అది హైగ్రీవాచార్య గారు చెప్పిన జై రాజశేఖర్. ఏమండి, చరిత్ర మార్చాలండి. అసలు గొప్ప గొప్ప యుద్ధాలన్నీ ఆడవాళ్ళ వల్ల జరిగాయంటారు కానీ బుల్షిట్ అంటారండి. నన్ను అడిగితే ప్రపంచ యుద్ధాలన్నీ ఆడవాళ్ళు లేక రాక జరిగాయంటారు. ఇప్పుడు చూడండి, ఒక్క క్షణం వీళ్ళిద్దరూ రావడం ఆలస్యం అయితే ప్రాణమిత్రులం కావాల్సిన మనం బద్ధ శత్రువులు అయిపోయేవాడు. ఏమండి, అవర్స్ ఇస్ ఎ హిస్టారికల్ మీటింగ్ అండి. అసలు నేను సీత అనుకుంటున్నామండి మిమ్మల్ని కలుసుకోవాలని. అనుకోకుండా
యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ లోనే కలిసాం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. చెయ్యి ఇచ్చేయండి సార్. వెరీ హ్యాపీ టు మీట్ యూ. హ్యాపీ టు మీట్ యూ. బట్ నా లైట్ ఊరుకోండి. ఏమిటది బోర్డు లైట్ కోసం? పర్వాలేదు రండి. అదిగా జయ నా లైట్. సార్ నన్ను అవమానించకండి సార్. మీరెవరో తెలిసిన తర్వాత మన బంధుత్వం అర్థం చేసుకున్నాక మీకు లైట్ ఇవ్వను సార్. జీపే కొనిచ్చేస్తాను సార్. నాకు జీప్ అక్కడ సార్. జయ నా లైట్ పగిలిపోయింది. మీరు మర్చిపోండి, ఆయన అంతే. గుర్తుంచుకుంటే కదమ్మా మర్చిపోవడానికి. మనం కలిసిన శుభ సందర్భంలో హాయిగా వినాయక హోటల్కి వెళ్ళి కలిసి కాఫీ తాగుతాం. రండమ్మా. అదండి. జయ అదిగా జయ నా లైట్. అది గవర్నమెంట్ జీప్ అండి. జయ ఏమండి, మీరు ఇంకా సుబ్బారావు గారు ఇల్లు చూడలేదు గాని ఆహా ఎంత పద్ధతిగా ఉంటుంది, ఎంత పవిత్రంగా ఉంటుంది. నా భలే నచ్చింది అనుకోండి. వద్దమ్మా వద్దు. పొగట్టు ప్రామిసరీ నోట్లాడిది, తిట్టు రెడీ క్యాష్ లాడిది అన్నారు. పొగిడి పాడు చేయడం కన్నా తిట్టి బాగు చేయడం మంచిదని అథర్వణ శాస్త్రంలో 2వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పారు. ఏమంటారు రాజశేఖరం గారు? నేను అనవసరమైన శాస్త్రాలు చదవనండి. అర్ధరాత్రి ఆడపిల్లల హత్యలు అనే ఊరుకోండి. ఏమిటది? చూడండి, మీకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేయండి. ది టేబుల్ ఇస్ ఆన్ మీ. బేరర్. అరే పాప ఎవరు మాస్టారు? మా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి అండి. ఏమండి, ఆ మహాత్ముడు వల్ల కాకపోతే నేను ఇవాళ ఇలా ఉండేవాడిని కాదండి. పాపం ఈ మధ్య వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందన్నారు. ఎలా ఉన్నారో పలకరించి వస్తాను సీత. అలాగేనండి. జస్ట్ మినిట్ సార్. పాపం చూస్తే దిగులుగా ఉన్నట్టుంది. అమ్మా పాప, ఏమ్మా పాప, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. సుబ్బారావు గారిది పెద్ద తరహా మనస్తత్వం. ఆయన మొదటి నుంచి అంతేనండి. సారీ, మీరెవరో నాకు తెలియదండి. చూడు, నీ అవసరం నాకుంది, నా అవసరం నీకుంది. అసలు జీవితమే పెద్ద అవసరం. దాని గురించి ఆలోచించడం అనవసరం. చూడు, నెంబర్ 10 అన్నపూర్ణమ్మ స్ట్రీట్. వచ్చే ఉండు, అడ్రస్ రాసిస్తాను. వద్దులే, ఏం లేదు. ఈ మధ్య కాగితాలు బొత్తిగా అరగడం లేదు. రోజు చల్లారిపోతాయేమో, నేను వెళ్ళి ఆయన పిలుచుకొస్తాను. మాస్టర్ పాపం ఆయన ఏదో కష్ట సుఖాల గురించి మాట్లాడుతుంటే మధ్యలో మీరేమిటి బోడి దోశల కోసం? అది కాదు, అమ్మాయితో మాట్లాడుతూ రావటం. హాయ్ రాజ్. హాయ్ షీలా. హౌ ఆర్ యు I'm all right. How are you? Come on man. Come on, let's go. Then what? Come on. ఏంటి నేను చూసి చాలా కాలం అయింది. Hello dear. He is my boyfriend, Mr. Raja. ఇతను ఎవరో తెలుసా? నా హస్బెండ్, వరల్డ్ ఫేమస్ బెస్ట్ డాన్సర్. హలో సార్. నో ఖుషీబా. వెరీ గుడ్. అసలు కాలేజీలో చదువుకునేటప్పుడు ఇతన్నే పెళ్లి చేసుకోవాలని పడి చచ్చేదాన్ని. వాట్? నువ్వు సిగరెట్లు మానేసావా? అవును. నో డియర్, నేను కాలేజీలో చదివేటప్పుడు రోజుకు 10 పెట్లు కాల్చేవాడు. No, please. ప్లీజ్. పాప విషయం తలుచుకుంటేనే గుంటు. ఏరమైనా ఎక్కడికి వెళ్ళారు? ఎవరో స్నేహితులు వస్తే వెళ్ళారు. ఆడవాళ్ళ ఉన్నారు. మనం వెయిట్ చేద్దాం అమ్మా. ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అసలు. Come on, I'll introduce my better half. No, ఇప్పుడు కాదు. I will meet again. Okay. Okay, see you. ఖుషీబా. Come on dear. Okay, proceed. I'm sorry, ఆలస్యం అయిపోయింది. జయ, షీలా అని మా కాలేజ్ బ్యూటీ. నేనంటే పడి చచ్చిపోయేది. సార్, ఒక రోజు అయిందంటే అర్ధరాత్రి ఉన్నట్టు నా రూమ్కి వచ్చేసింది. అర్ధరాత్రి? ఓ ఆడపిల్ల పుస్తకం కోసం. ఏమిటి, మీరు సిగరెట్ కలుస్తారా? Yes. ఒక్కరోజు సిగరెట్ కలిస్తే 1 సంవత్సరం ఆయుర్దాయం తగ్గిపోతుందని అదనం శాస్త్రంలో చెప్పారు. అంటే రోజుకి 20 సిగరెట్లు కలిస్తే 20 సంవత్సరాలు ముందే చచ్చిపోతారా? నాన్ సెన్స్. అలా అనుకుంటే జీవితం అంతా అనుమానంతో బతకాల్సి వస్తుంది. ఏమి అనుభవించకుండానే చావాల్సి వస్తుంది సార్. సార్, లైఫ్ అంటే మనం అనుభవించాలి సార్. వి మస్ట్ ఎంజాయ్ ద లైఫ్. జయ, ఏమిటది? కూర తాలింపు పెడతావా లేదా నీ కోపాన్ని తాలింపు పెడుతున్నావా? తగ్గలేక వస్తుందా? కూరకి వేసే తాలింపుకి ఇంత ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారే. హోటల్లో మీరు వేసిన వేషానికి ఒంటి నిండా పెట్రోల్ పోసి అంటించినంత పడిపోయింది తెలుసా? ఏదో పెద్ద మనిషి సరదాగా కాఫీ పిలిస్తే
సిగరెట్లు వాటి మీద లెక్చర్లు అబ్బాసారు ముడతో సరసాలు చిచ్చి. జయ, శీల అంటే ఎవరు అనుకున్నావు? ఇప్పుడు నువ్వు వెళ్తున్న ఈ హృదయ సామ్రాజ్యాన్ని ఒకప్పుడు తానే ఏలవలసింది. పిండి కొద్దీ రొట్టెన్నారు. నా కర్మ, నీ పాలు పడ్డాను. అయితే దాన్నే కట్టుకోపోయారా? నా వెనకెందుకు పడ్డారు? నన్ను ఎందుకు కట్టుకున్నారు? నేను నీ వెనక పడ్డానా? నా వెనక పడింది నువ్వు, నన్ను గోల పెట్టింది నువ్వు, నన్ను కట్టుకుంది నువ్వు. అందుకే ఏడుస్తున్నాను. పొరిగింటి పులకూర రుచని ఎన్నైనా అంటారు, వారు తెగించారు. అవును, మగ పురుషులం ఏమైనా అంటాం, ఏమైనా చేస్తాం. మీరు మా కాళ్ళ కింద బాటా చెప్పుల్లా అణిగిమణిగి ఉండాలి, లేదా కాళ్ళ కింద చెప్పులా పడుండాలా? ఉండండి, మిమ్మల్ని చెప్పేవా? సీత, నేను నీకెంతో అన్యాయం చేస్తున్నాను సీత. అది అన్యాయం అని నీకే తెలీదు. అదే నా అదృష్టం. అకౌంట్లు అంటాను, ఆఫీస్ అంటాను, నీ ఆళ్ళ పాలన చూసుకుంటున్నాను. చెప్పు. నాకేమండి, నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉంటావు సీత. నిజం చెప్పాల్సి వస్తే నువ్వు ఈ కాలం మనిషి కాదు. అబ్బా 10 అయింది, నువ్వు పడుకోమ్మా. నేను ఆ గదిలో కూర్చొని అకౌంట్ చూసుకుంటాను. పడుకో. ఏమండి, పగలంతా కష్టపడి రాత్రి కూడా నిద్ర లేకుండా ఏమిటి? గుమస్తాలున్నారుగా. సీత, ఒకళ్ళ రక్తంతో నువ్వు బతక్కు, నీ రక్తాన్ని నలుగురు కోసం చెమటగా మార్చు అని అధర్వణ శాస్త్రంలో 3వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పారు. పడుకో. అకౌంట్లు పూర్తయ్యాక నేను మళ్ళీ లేపుతాను. ఏ పడుకో. పడుకోవాలి, 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 పడుకోవాలి. పడుకోమ్మా, పడుకో, పడుకో, పడుకో. ఏమిటండి ఇల్లులా ఉందే? ఇంటికన్నా గుడి పదిలో ఉన్నారు పాతవాళ్ళు, కానీ గుడి కంటే ఇల్లే పదిలో అన్నాడు ఈ సుబ్బారావు. సుబ్బారావు నేను ఇంట్లో ఒక్క క్షణం ఉన్నాను. ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాను. తిరిగి ఎప్పుడు వస్తా నాకే తెలియదు. అవునవును, బంకనేనమ్మా డొంకటికి ఏడ్చిందని ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళడానికి ఇదో బంక. నాకేం తెలియదు అనుకున్నారా? ఏంటే నీకు తెలిసింది వంకాయ పులుసు? అయినా నీ దగ్గర వంకాయలు పడాల్సిన కర్మ నాకేమిటే? కావాలంటే పబ్లిక్ గా నీ ముందరే నా ఇష్టం వచ్చిన తెచ్చుకుంటాను, నా ఇష్టం వచ్చిన బిహేవ్ చేస్తాను. అర్థమైందండి, మీరు ఎలాంటి మనిషి ఇప్పుడు అర్థమైంది. నా మొగుడు ఎంతో డీసెంట్ గా ఉండాలి, రాముడిలా ఉండాలి, దేవుడిలా ఉండాలి అనుకునేదాన్ని. ఆ రోజు సిగరెట్ పెట్లు విసిరి పారేస్తే ఎంతో పద్ధతైన మనిషి అనుకున్నాను. చూడు జయ, నువ్వు అక్కడే పొరపాటు పడ్డావు. నేను నీకు దేవుణ్ణి, ఈ ఇంటి వరకే శ్రీరామచంద్రుణ్ణి. కాలు బయట పెట్టామనుకో రసిక రాజశేఖర శ్రీకృష్ణులం. అసలు ఈ బయట ప్రపంచం అంతా మనకు ఒక బృందావనం. కాలు వేస్తే గోపిక, కాలు తీస్తే గోపిక, అటు గోపిక, ఇటు గోపిక, అటు గోపిక, ఇటు గోపిక. అసలు మన చుట్టూ గోపికలే కౌంట్లెస్. మనం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. మాటంటే బాణం, ఏ మగువన్నా ప్రాణం. ఆ ఇద్దరు దేవుళ్ళు కలిసి ఎత్తిన అవతారం. మనం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. డండర డండర డాండ, డండర డండర డాండ, డండర డండర డాండ, డండర డండర డాండ. అడిగితే ఏది లేదనను, బంగారు లేడి తెమ్మన్న కాదనను. భార్య అడిగితే ఏది లేదనను, బంగారు లేడి తెమ్మన్న కాదనను. ఇల్లు దాడితే నేను కాను, ఇల్లు దాటితే నేను కాను. అందుకే మనం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య.
ధర్మపత్ని ఎడబాటు తట్టుకోను 10 తలలెదురైనా ఎగురగొట్టుతాను ధర్మపత్ని ఎడబాటు తట్టుకోను 10 తలలెదురైనా ఎగురగొట్టుతాను మనసైతే మురళిని చేపట్టుతాను మనసైతే మురళిని చేపట్టుతాను వేల మంది గోపికలకు గజ్జె కట్టుతాను ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య భార్య ఉన్నవాడు దేవుడే మరి అష్ట భార్యలున్నవాడు దేవుడే ఒక్క భార్య ఉన్నవాడు దేవుడే మరి అష్ట భార్యలున్నవాడు దేవుడే ఆ ఇద్దరు జీవించిన చిరంజీవిని ఆ ఇద్దరు జీవించిన చిరంజీవిని వీళ్ళు వేణువు పట్టిన సవ్యసాచిని అపర సవ్యసాచిని అందుకే మనం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య పాటంటే బాణం ఏ మగువన్న ప్రాణం ఆ ఇద్దరు దేవుళ్ళు కలిసి ఎత్తిన అవతారం మనం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అదేంటి సార్ అలా నవ్వుతున్నారు? అప్పుడప్పుడు పెళ్ళాలను ఏడిపించడం చాలా సరదాగా ఉంటుంది కదా. ఏడిపించడం నవ్వించడానికి అయితే పర్వాలేదు సార్. వాళ్ళు నిజంగా ఏడ్చారనుకోండి మనం నవ్వులు పాలు అయిపోతాం. తిరుపతి జీబాబు చిట్టి తల్లి చిట్టి ఏంటమ్మా చిట్టి చిట్టి ఈ ఊరు ఎప్పుడు వచ్చావు ఇక్కడ అనుకున్నావు? ఈ అమ్మాయి మీకు తెలుసా? బాగా తెలుసండి. ట్రైన్ కింద పడి సాగుతుంటే మా కానిస్టేబుల్స్ తీసుకొచ్చారు. చిట్టి తల్లి ఏమిటిదంతా? మా వీచవరా టైలర్ అప్పారావు కొట్టు పెట్టాడండి. చాలా మంచోడండి. మంచి మంచి జాకెట్లు కుడతాడు. అచ్చం జైప్రద్ జాకెట్లా కుడతాడండి. చాలా బాగుంటాడండి. అసలు అతను మాట్లాడుతుంటేనే నవ్వొచ్చేస్తుందండి. సరే సరే సంగతి చెప్పు. అప్పారావు నేను పెళ్లి చేసుకుంటే నేను ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదండి. ఒకసారి షాప్కి వెళ్ళి టైలర్ అప్పారావు నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అడిగానండి. అప్పారావు మాట తక్కిచ్చాడు. సరేనన్నాడండి. తర్వాత ఏం జరిగింది? సిగ్గు వస్తుంది, నేను చెప్పను బాబు. చిట్టి ఏం జరిగిందో చెప్పు. ఏమిటండి ఇలాంటివన్నీ బయట చెప్పుకుంటారేంటి? చెవులో చెప్తారండి. తప్పమ్మా, తప్పని చెప్తున్నాను కదా. ఇదిగో ఇలా చాయిస్ ఉంటుందో మాట్లాడిన అంతే. మాట్లాడనని చెప్తున్నాను కదా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎలాగో మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకోడు. అందుకని అన్నవరం వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం చెప్పాడండి. మరి దారి ఖర్చులకి డబ్బులు కావాలి కదండి. అందుకని నా నగలు, మా నాన్న దాచుకున్న డబ్బు తీసుకున్నానండి. తీరా చూస్తే రాజమండ్రిలో అప్పారావు కనిపించలేదండి. నన్ను టికెట్ అడిగారండి. మరి నేను అన్నానండి. అప్పారావు వచ్చి అన్నవరంలో టికెట్ ఇస్తాడని చెప్పానండి. నా మాట వినిపించుకోకుండా నన్ను ఇక్కడ దించేశారండి. నేనేం చేయని చెప్పండి. ఒక్కరిని 3 రోజుల నుంచి అన్నమే తినలేదు. ఒక పక్కేమో ఆకలి. అందుకని చచ్చిపోదాం అనుకున్నానండి. ఈ పోలీసు వాళ్ళేమో నన్ను చావనివ్వలేదు. అప్పారావు నా కోసం ఎక్కడ వెతుకుతున్నాడో ఏంటో పాపం. రామ్మా మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా?
అమ్మ బాబోయ్, మీ ఆవిడ నన్ను సూటిపోటి మాటలతో దెప్పుతుంది. వద్దు, నేను రాను నాయన. సరే, మీ ఊరికి వెళ్దాం పద. మా ఊరికా? వద్దండి, మా నాన్న చంపేస్తాడు. వెళితే అప్పారావుతోనే వెళ్ళాలి. ఓ పని చేయండి, పోనీ నన్ను రైలు పట్టాల దగ్గర దింపేయండి. ఎవరూ చూడకుండా ఏదో రైలు కింద పడి చచ్చిపోతాను. ఏ చిట్టి చచ్చా తిరుపతి సార్, వెళ్ళరా. నీకు అభ్యంతరం లేకపోతే ఈ అమ్మాయిని 2 రోజులు వింటూ ఉంచుతాను. 2 రోజులైతే పర్వాలేదండి. సరే, నువ్వు వెళ్ళే సామాన్ తీసుకుని జీప్లో పెట్టు. రామ్మా. ఈ విషయం చేయకు, ముందే చెప్పేయాలి. చెబుతారు, ఎన్నైనా చెప్తారు. నమ్మితే గొంతులు కూడా కోస్తారు. చిచ్చి, వీళ్ళ పనులు వీళ్ళ వేషాలు చూస్తుంటే మగ జాతంటేనే అసహ్యం వేస్తుంది. వాట్ డియర్, ఉన్నట్టుండి మా మగజాత మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. ఏమిటా, మన పక్క వీధిలో పద్మ లేదు, ఒంటి మీద కిరసాలు పోసుకొని చావబోయిందట. అయ్యో, అసలే ఈ రేషన్ రోజుల్లో కిరసనాలు దొరక వస్తుంటే కిరసనాలతో చావడం ఏంటి? ఏదైనా చీప్ ఆయిల్ చూసుకుని సెటప్ చేసుకోవాలి. మగవాళ్ళు అనిపించుకున్నారండి. మనిషి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ కిరసనాలు దండగాని బాధపడుతున్నారు. అసలు మిమ్మల్ని ఉండదు. అసలు ఆవిడ అంత కిరసనాలు ఎందుకు వేస్ట్ చేస్తుందో చెప్పు. ఆ తర్వాత నేను నీకు విషయం చెప్పాలి. ఏముంది, అందరు మగాళ్ళు చేసే పనే. ఎవతలో తీసుకొచ్చి ఎక్కడో పెట్టాడట. దొంగతనం లంచతనం దాగుతుందా, బయటపడింది. అభిమానం గల ఆడది చావబోయింది. చూడు జయ, కొంత తప్పు ఆడవాళ్ళదే ఉంటుంది. విన్నదాంట్లో నిజమేంటో తెలుసుకోకుండా తొందరపడటం తప్పే కదా. సపోజ్ భర్తగా భార్య దగ్గర అబద్ధం చెప్పకూడదనే ఉద్దేశంతో నేను నీకు నిజం చెప్పాను అనుకో, ఖచ్చితంగా అబద్ధమనే అనుకుంటాను. నువ్వు అబద్ధం అనుకుంటావు నాకు ముందే తెలుసు. టాడా. పదండి. ఇప్పుడు ఈ విషయం చెప్పడం అంత మంచిది కాదు.